గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుభ సంధ్య అందరికి. శుభ సంధ్య సార్. ఓకే. సో I think with the Saturday's case we had got a good understanding. Hope. So if any doubts are there regarding the Saturday's class, yana doubts adi unnaya, so that we can go ahead. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. ఇప్పుడు లాక్సిస్ లో ఉండే లోకోసిటీకి ఇప్పుడు సల్ఫర్ లోకోసిటీకి అంటే ఐ మీన్ ఆ టాకటివ్నెస్ కి డిఫరెన్షియేషన్ చెప్పరా సార్? మొన్న అంతా అదేగా చెప్పావు, మనం 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము. మొన్న లాస్ట్ క్లాస్ కి రాలేదా నువ్వు? వచ్చాను సార్ విన్నాను. అందులో చివర్లో చెప్పు. ఎలా ఆ పేషెంట్ అలా మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని. ఇప్పుడు సల్ఫర్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనం చూడాలి. అదే కదా నేను ఆ రోజు కూడా చెప్పాను. సల్ఫర్ టాకెటివ్నెస్ లో సల్ఫర్ is the element from the mineral kingdom row 3. So the main issue for sulfur is identity, developed ego, identity with regarding to developed ego. అదే మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ వచ్చాం అనుకో, స్టార్టింగ్ ఫ్రమ్ నాట్రమ్, మెగ్నీషియం, అల్యూమినా, సిలికా, నాట్రమ్, మెగ్నీషియం, అల్యూమినా, ఈగో, ఇష్యూస్ ఆఫ్ ఈగో ఉంటాయి, ఇష్యూస్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ పీపుల్, దే ఆర్ డిపెండెంట్ పీపుల్. వాళ్ళు ఆధారపడేటువంటి వ్యక్తులు. సో ద ఇష్యూ ఐడెంటిటీతో పాటు రిలేషన్షిప్స్ కూడా సైమల్టేనియస్ గా రన్ అవుతాయి. ఫస్ట్ పార్ట్. అదే సిలికా దగ్గరకు వచ్చేసాం అనుకోండి, ద మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. యాక్చువల్ గా సిలికా యాక్చువల్ పీరియాడిక్ టేబుల్ ప్రకారం సిలికా ఈజ్ ఇన్ ది 14th కాలం. కానీ సిలికా తాలూకు పర్సనాలిటీ, సిలికా తాలూకు ఎలిమెంటల్ నేచర్ అది తీసుకుని దోస్ హూ స్టడీడ్ పీరియాడిక్ టేబుల్ ఎక్స్టెన్సివ్లీ లైక్ శంకరన్ సార్, స్కాల్టన్, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దే బ్రాట్ సిలికా టు ద కాలం 10 దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకంటే టు స్టడీ సిలికా బికాస్ సిలికా ఇష్యూ అంతా కూడా ఐడెంటిటీయే. కానీ సిలికా ఈజ్ అన్ ఇండిపెండెంట్. ద ఇమేజ్ ఫార్మ్డ్ హ్యాడ్ ఎ గుడ్ స్ట్రక్చర్. నాకు ఒక స్ట్రక్చర్ ఉంది, నాకు ఒక ఇమేజ్ ఉంది, నాకు ఒక పెర్సానిఫికేషన్ ఉంది అనేటువంటిది సిలికా పీపుల్ కి డామ్ షూర్ ముద్ర అలా పడిపోతుంది. అందుకనే ఏ స్లైటెస్ట్ థ్రెట్ టు ది ఇమేజ్, అంటే వాళ్ళ తాలూకు వ్యక్తిత్వం ఏదైతే ఉందో, వాళ్ళ తాలూకు పర్సనాలిటీ ఏదైతే ఉందో, వాళ్ళు ఎవరో దానికి ఏ చిన్న భంగం వాటిల్లినా కూడా, భంగం వాటిల్లుతుందేమో అనే భయం ఉన్నా కూడా దే విల్ గో ఇన్ టు ఎక్స్టెన్సివ్ థ్రెట్. అందుకే అరిచేతులు, అరికాలు, చెమటలు పట్టేయటం. దెన్ ఫాస్ఫరస్ దగ్గరికి వచ్చేసరికి ఈగో కొంచెం డెవలప్ అవుతుంది. అందుకని ఫాస్ఫరస్ లో మనం అన్నిసార్లు చెప్పుకున్నా, వాట్స్ ద నీడ్ ఫర్ ఫ్రెండ్స్, ఏంటి వాడికి నీడ్, స్నేహితులు ఎందుకు కావాలి? బికాజ్ హీ ఫీల్స్ దట్ ఏంటంటే నేను డెవలప్ అయ్యాను, వీళ్ళు ఇంకా నన్ను గుర్తించరేంటి, ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే హౌస్ హోల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే రిలేటివ్స్ ఎవరైతే, లేకపోతే నా ఓన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వై డోంట్ దే రికగ్నైజ్ మీ? సో నేను ఇంకా ఎక్స్టెన్సివ్ గా డిఫ్యూజ్ అయ్యి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తన ఐడెంటిటీ కోసం వెళ్తాడు ఇదంతా. అండ్ ఇట్ రీచెస్ పీక్ మాక్సిమం ఇన్ సల్ఫర్. సల్ఫర్ లో ఇంక ఎక్స్టెన్సివ్, వాడి ఐడెంటిటీ, వాడి ఈగో వాడికి ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ టాక్ హీ గోస్, ఓకే పాలిటిక్స్ గురించి మాట్లాడదాం, ఈవేళ మన సీఎం
పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నాడు, పిచ్చి తొగ్లక్లా చేస్తున్నాడు అనే ఒక టాపిక్ తీసుకొచ్చాడు. ఇక దాని గురించి అనర్గళంగా మాట్లాడతాడు. కానీ దాని ఐడియా ఏంటంటే తను ఐడెంటిటీ అవ్వాలి. నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, నన్ను గుర్తించాలి, నేను ఎంత నాలెడ్జ్ ఉంది నా దగ్గర అని. కానీ ఈ ఐడియా ఏదైతే ఉందో, అంటే జగన్ అనుకున్నా, ఎగ్జాంపుల్ జగన్ వెర్రి వెధవా అనేది వాడి ఉద్దేశం అనుకున్నా. ఆ ఐడియాని ఎదురుకుండా వాళ్ళ దాంట్లో ఇంప్రింట్ చెయ్యాలనేటువంటి మైండ్ సెట్ కాదది. నేను నాకింత తెలుసు అనేటువంటి మైండ్ సెట్. కానీ when you go to the reptiles, either Lachesis, loquacity, example, these are very, very harmful people. And the very idea, the intention is not at all about loquacity or talkativeness or identity. The idea is destruction. They want to plant their own seeds in other people's brain. వేరే వాళ్ళ బుర్రల్లో వాళ్ళ ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవి ప్లాంట్ చెయ్యాలనేటువంటి తపనతో మాట్లాడతారు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ, నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మళ్ళీ ఆ పేర్లు ప్రస్తావించడం భావ్యం కాదు. యాక్చువల్ గా ఆ ఇద్దరిది మీరు చూస్తే వీడియోస్, అంటే బాగా నాతో టచ్ లో, బాగా క్లోజ్ టచ్ లో ఉన్న వాళ్ళందరికీ అది తెలుస్తుంది ఎంత కోల్డ్ గా ఉంటారో వాళ్ళు మాట్లాడే, అస్సలు తొణకరు బెణకరు. వాళ్ళ మాట తీరనమాట. అంటే వాళ్ళ అనాలిసిస్ ఎవరినైనా సెడ్యూస్ చేసేస్తుంది, ఆకర్షితులు అయిపోతారు. అబ్బా ఏం మాట్లాడుతున్నారా బాబు, వీళ్ళవే కరెక్ట్ ఏమో అనేటట్టుగా ఉంటుంది. కానీ వెరీ ఐడియా ఏంటి, ఒకటిదేమో సోషల్ ఇష్యూ. ఉదాహరణకు నాగేశ్వర్ ఉన్నాడు అనుకో, అతనిదంతా ఏంటి, భారతీయత అనేటువంటి దానికి వ్యతిరేకంగా నడవడం అతని ఉద్దేశం. ఎందుకంటే మన భారతీయత ఏదైతే ఉందో, ఈ భారతీయత అనేటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఇక్కడ ఒక దేశం వెల్లివిరిసింది. అందుకని మన తాలూకు సీడ్స్, ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మరి మీరు ఉన్నారో లేదా అప్పటికి, మన తాలూకు సీడ్స్ ఏదైతే ఉందో అవి చాలా సంవత్సరాల యుగాల నుంచి రన్ అవుతూ వస్తున్నాయి. సో వేరే వాడి గురించి వ్యతిరేకంగా, ఉదాహరణకు ఆయనకి ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే మోడీ వికృత చేష్టలు చేస్తున్నాడు అనేది అతని ఉద్దేశం. కాబట్టి అతను ఎంతసేపు ఏం చెప్తాడంటే, అతని ఆ నాలెడ్జ్ అంతా కూడా ఏదైతే అతనికి వ్యతిరేకంగా ఉండాలో ఆ అనాలిసిస్ అంతా తయారు చేసుకుని ఆ 4 పాయింట్లు వేరే వాళ్ళ బుర్రల్లోకి నాటుతామని ప్రయత్నం చేస్తున్నాడు. అతని ఉద్దేశం అది. అనాలిసిస్ ఎప్పుడు కూడా నువ్వు ఇలాంటివి చేసేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి మనకి. సో మనం ఇప్పటిదాకా, అంటే నేను నా లైఫ్ లో మాత్రం ఎవరైనా ఫర్ ది ఫస్ట్ టైం పార్లమెంట్ కి వెళ్తున్నప్పుడు పార్లమెంట్ ముందు మోకరెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి పార్లమెంట్ లోకి వెళ్ళిన ప్రధానమంత్రి నేనైతే చూడలే. సో అతని వెరీ ఐడియా, తను దాన్ని ఎంత పవిత్రంగా, ఎనీ పర్సన్ కెనాట్ చీట్ అదర్ పర్సన్స్ ఆల్ టైమ్. నాలో ఏముందో వ్యక్తిత్వంలో అది ఏదో ఒక రోజు దొరికిపోతుంది. సో మనం అతని గురించి అంత విషం చల్లుదామని ప్రయత్నం చేస్తే ప్రపంచం అంతా అతని పాజిటివ్ ని చూస్తోంది కదా, అది మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఆ విషయం అతను తీసుకురాడు ఎక్కడ, అతని అనాలిసిస్ లో. అతని ఉద్దేశం ఏంటంటే ఎలా అయినా సరే అది ఒక యాంటీ బీజేపీ ఎజెండాగా మారింది తప్ప అనాలిసిస్ ప్రధానంగా సాగేటువంటి విశ్లేషణ పోయింది అక్కడ. అంటే అతను ఎవరో ఒకళ్ళ చేత నియమింపబడి తన తాలూకు నాలెడ్జ్ నంతా ఒక డిస్ట్రక్టివ్ ఇంటెన్షన్ తో సాగిస్తున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ దే స్నేక్ అనాలిసిస్, స్నేక్ లొక్వాసిటీ, స్నేక్ టాకెటివ్నెస్. అలాగే ఇంకొక ఆయన ఏదో బ్రదర్ షర్పి, అది ఇంకా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్యూర్ రిలీజియన్ ఇష్యూ. అతని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా ఇస్లాం మతం గొప్పది అనిపించుకోవాలి అనేటువంటిది అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో దిగుతున్నాడు అతను. సో అతని అనాలిసిస్ అంతా దాని ప్రాతిపదికగా సాగుతుంది. ఎవడైనా ఒక అభిప్రాయాన్ని ఇంకొకటి మీద రుద్దాలని కానీ, ఒక మత విషయాన్ని ఇంకొకటి మీద
రుద్ది వాడిని తన మతంలోకి మార్చుకోవాలని అనుకుంటున్నాడు అంటేనే వాడు బేసికల్ గా వాడి మతాన్ని వాడు నమ్మట్లేదని అర్థం. ఎందుకంటే ఎవరికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో వాడే సుపీరియారిటీ చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. అది లేనివాడు వాడి అవతల వాడి మతం మనకెందుకు, మన జోలేదు కదా, మన పూజా పునస్కారం మనం చేసుకుందాం అనే ఉద్దేశంలో ఉంటాడు తప్ప ఊరందరినీ తిరిగి మరి ఏదైతే వారు చెప్తున్నారో ఆ ప్రసంగాల్లో దానికి ఆపోజిట్ గా ఎందుకు జరుగుతోంది? కొన్ని లక్షల మంది, కొన్ని వందల వేల మంది ఓ తీవ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు? మా మతంలోకి మారకపోతే గన్లెచ్చుకు చంపేస్తామని ఎందుకు అంటున్నారు? ఇప్పటికీ కూడా ప్రపంచం అంతా అదే ఇష్యూ నడుస్తుంది. మరి ఆ కళ్ళు అవి చూడలేవా? మరి ఏం విశ్లేషణ చేస్తున్నాడు అతను? అతని ఇష్యూ అంతా మత ప్రాతిపదికగా సాగుతుంది, ఇతని ఇష్యూ అంతా. కానీ వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్తున్నారు? వాళ్ళ తాలూకు అనాలిసిస్, నాలెడ్జ్ ఇంకో దాంతో ప్రపంచం, అదే పీపుల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే చూసేవాళ్ళు ఉన్నారో, అంటే మనం హోమియోపతి దృష్టితో చూస్తున్నాం కాబట్టి మనం ఎఫెక్ట్ అవ్వం. కానీ ఎవరైనా ఆ విశ్లేషణలు చూసేవాళ్ళు డెఫినెట్ గా ఆ వాటికి ఆకర్షితులు అవుతారు. కారణం ఏంటంటే their talkativeness, their loquacity is mainly in a phase to seduce people and leading to destruction. The ultimate aim is to seduce them, to put their own intentions, ideas, motivations, etc. into people's brain and target a mass attraction. That is the snake's idea. And it is purely syphilitic miasm. Destruction is the primary. Why destruction? Because these people primary motive or intention is not at all in a positive way. Whereas we come to sulfur issue అది కాదు, ఇట్స్ జస్ట్ ఎ షో ఆఫ్ బిజినెస్. అందుకనే మనకి యాక్చువల్ గా ఆ కేసులో కూడా అంటే చాలా మంది చూశారు, అది చాలా బాగా వచ్చింది. ఏంటంటే వెయిట్ సార్, ఐ వాంట్ టు టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అండ్ సెల్ఫిష్నెస్. డిఫరెన్స్ మనం కేస్ టేకింగ్ తీసుకుంటున్నావా లేకపోతే అతను లెక్చర్ వింటున్నావా? పోనీ అతను ప్రొఫెషనల్ గా ఏ లెక్చరర్, అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం అతను. ఓకే, ప్రాక్టీషనర్స్ కూడా. హౌ మెనీ ప్రాక్టీషనర్స్ మీ లైఫ్ లో, ఆగండి నేను మీకు ఇప్పుడు ఈ డిఫరెన్స్ చెప్తాను అని డాక్టర్ తో ఎంతమంది పేషెంట్లు అనగలుగుతారు? సో ద వెరీ ఐడియా behind all this is just to show off. Just the idea of talkativeness is to show his ego, to show off. That show his pride, show his ego. I am a good speaker, I know so much knowledge, and it is all superficial. మనం లోపలికి వెళ్ళి అడిగామంటే వాడికి ఏం తెలియదు దాని గురించి. బట్ లెక్సిస్ పీపుల్ know each and everything. And they are well prepared for all the other obstacles where people may point them or corner. They are prepared with them. అందుకనే మీరు నాగేశ్వర్ని ఏదైనా క్వశ్చన్ అడగండి, అతను ఎంత తెలివిగా సమాధానం చెప్తాడు, అతనిదే రైట్ అనిపించేస్తుంది. బికాజ్ హీఈస్ ప్రిపేర్డ్, హీఈస్ ప్లాటెడ్. హౌ the people may ask questions and how he should encounter them అనేది అది ప్రిపేర్ చేసుకుని కూర్చుంటాడు అక్కడ. అలాగే షఫీ కూడా. సో దీస్ పీపుల్ సెంట్రల్ ఐడియాయే డిఫర్, వేరాజ్ ద సల్ఫర్ ఐడియా, ద ఇంటెన్షన్, క్వాలిటీ సేమ్, టాకెటివ్నెస్, లొక్వాసిటీ. ఆ ఇంటెన్షన్ మోటివ్ డిఫర్. ఆ మోటివ్ ఇంటెన్షన్ వేరే ఫర్ సల్ఫర్, ఆ మోటివ్ ఇంటెన్షన్ వేరే ఫర్ reptiles. Okay sir. Thank you sir. Okay. Okay, any other questions or shall we move ahead? Hello?
Any other questions? Any other doubts? Okay. So then we come to the halogen in the third column. That is the chlorine part. సో ఆల్రెడీ మన హాలోజన్స్ గురించి కొంతవరకు ఫ్లోరిన్ లో చెప్పుకున్నాం. సో ద వెరీ ఐడియా ఆఫ్ హాలోజన్స్ ఈజ్ దే ఆర్ ఆఫ్ వాలటైల్ నేచర్. ఇవన్నీ మనం కొంత దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో ద ఫ్లోరిన్ ఈజ్ అ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ ఇన్ ఎంటైర్ ద హాలోజన్ గ్రూప్ అండ్ లెస్ స్టేబుల్. So the idea of fluorine is already we know they cannot stick to one relationship. They want to move. They could not tie down to one family. They want multiple partners, sex partners, multiple, and it may differ with the area. So ఏ ఏరియా బేస్ అవుతుంది అనే దాన్ని బట్టి ఫ్లోరిన్ తాలూకు ఎలిమెంట్ డిఫర్ అవుతుంది. ఉదాహరణకి వన్ ఆఫ్ ద మై పేషెంట్ సెడ్ దట్ హీ వాంట్స్ టు గో అమెరికా. అంటే ఓకే చెప్పండి, అమెరికాలో మీకు ఎందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఇతను అసలు ఈ సెక్సువల్ విషయం కానీ లేకపోతే లేడీస్ విషయం కానీ రొమాంటిక్ విషయం కానీ చెప్పలే. అతను ఎంతసేపు ఏం చెప్పాడు, ఎంజాయ్. ఎవరికి మనం ఏ రకమైన రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, బాధ్యతలు ఉండవు, చక్కగా హాయిగా అమెరికాలో తిని తిరగచ్చు, ఎవడు అడిగేవాడు ఉండడు. సో ఆ ఏరియా అంతా. సో ద ఫ్లోరిన్ లెస్ స్టేబిలిటీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో కనబడతా. అందరిలోనూ ఆ సెక్సువల్ లైఫే కనబడాలి అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. కొంతమందికి రకరకాలు ఆ స్టెబిలిటీ అనేటువంటిది ఇట్ మే వేరీ ఫ్రమ్ ద ఏరియా ఇన్ విచ్ ద పర్సన్ ఈజ్. అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పలేను. నా అబ్జర్వేషన్ లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు అందరు మనం చూసిన ఫ్లోరిక్ యాసిడ్ కేసు ఏదైతే మనం పాతది పెట్టుకున్నామో అందులో మనకు అన్ని కనిపించాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక ఏరియాలో మాత్రం వాళ్ళు ఫ్లోరిన్ తాలూకు ముఖ్యంగా సాల్ట్స్ అయితే క్యాల్కేరియా ఫ్లోరు అటువంటి సాల్ట్స్ లోకి వచ్చేసరికి ఇది ఇంకా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఫ్లోరిన్ తాలూకు మిగతా ఎలిమెంట్స్ విత్ రిగార్డింగ్ టు దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పోకెన్ అక్కడ పెద్దగా ఎగ్జిబిట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ అటువంటి విషయాలు హైలైట్ అవ్వకుండా గ్లామర్ రావచ్చు. గ్లామర్ ఎక్కువగా ఉండాలి, నలుగురిలోనూ నాకు ఎక్కువ ఉన్నత స్థానం కావాలి, హైలైట్ అవ్వాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు బంగళాలు కావాలి. ఇలా డిపెండింగ్ ఆన్ ఏరియా వాటిల్లో ఆ పర్టికులర్ పర్సన్ తాలూకు ఐడియాలజీ ఎందులో ఉందో అందులో కనబడుతుంది. అది ఒకవేళ సెక్స్ అయితే సెక్సువల్ లైఫ్ లో కనబడుతుంది, అది ఒకవేళ గ్లామర్ అయితే గ్లామర్ లైఫ్ లో కనబడుతుంది, అది ఒకవేళ హై ప్రొఫైల్ అయితే హై ప్రొఫైల్ లో కనబడుతుంది. సో డిపెండింగ్ అపాన్ ద ఏరియా ఇన్ విచ్ ద పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అందులో ఆ ఇష్యూస్ కనబడతాయి, ఫ్లోరిన్ ఇష్యూస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద basic point where we can identify fluorine. And when we move to second, that the third row after sulfur, it is chlorine. So the idea of chlorine is it is a little bit more stable than fluorine and less reactive than fluorine. సో ఫ్లోరిన్ లో ఉండేటువంటి ఆ గ్లామర్ పార్టు, స్పిరిటెడ్ పార్టు, ఎంజాయ్ పార్టు అవన్నీ క్లోరిన్ దగ్గరకు వచ్చేసరికి తగ్గిపోతాయి. అండ్ యూజువల్లీ దీస్ హాలోజన్ ఇష్యూస్ విల్ బి ఇన్ రిలేషన్షిప్స్ బికాస్ ఎందుకు, వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దట్? No.
ఎందుకు రాధిక, ఎందుకు, why the halogens have the point with relationships? Because their electronegativity is more. Their issue is they are negatively charged, so they want that positively charged ions. So this anion will come together with some cation and they form a compound and get stable. The entire idea of the mineral kingdom is to get stability. So the electronegativity is more. So the issue is always with some relationships, and in that relationships, fluorine part is less bothered about relationships. They do not bother about relationships. They are very reactive and less stable, and this property, this chemical property is transformed into the proving. Why fluorine people are like this? Why fluoric acid has all this materia medica? Why they are home so much sexaholic persons, and why they have so much glamour? They want debauchery, they want they do blasphemy, they want drinking, alcohol, drugs, etc. The entire idea for this is they are less bothered, they are less stable, they are highly reactive. Whereas when we come to chlorine, they are L. So the issue when in a relationship, the muriaticum part comes into the play. And these people are, the idea of this mur, the chlorine, is backstabbed, disappointed. And when we move further down, the bromine, it is a little bit of danger for them. Not only disappointed and backstabbed, but they sense a danger also in that relationship. So there is a lot of police, etc. theme in bromine. The violence is more. The stability increases from fluorine to iodine, and the reactivity decreases. So fluorine is highly reactive. Chlorine is a little bit less reactive and a little bit more stable. Bromine is further less reactive and the stability increases. And iodine is completely stable, no reaction. So the reactivity when comes from the halogens, from top to bottom, the reactivity decreases and stability increases. So the syphilitic miasm increases from top to bottom. So the iodine has more and more self-destruction, impulses to kill, impulses to stab. And the beautiful point that is brought in materia medica, mano iodine వేయడానికి గన్ షాట్ గా వెతికే పాయింట్, దట్ ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అదే మనకి బాగా తెలిసిన పాయింట్. నాకైతే అదే తెలుసు ఇది వరకు. అది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ సిఫిలిటిక్ మయాజం, సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఎందుకు అది వస్తుందంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్, ద సిఫిలిటిక్ మయాజం పాయింట్. Highly stable, less reactive, everything turns inward. So the disappointed thing, disappointment ఉందనుకోండి, ఫ్లోరిన్ డిసప్పాయింట్ అయ్యాడు, సపోజ్ ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్. ఆల్రెడీ 3-4 లైన్ లో పెట్టుకుని మరి చేస్తాడు ఫ్లోరిన్ వాడు, ఒకవేళ వీళ్ళు కాకపోతే వాళ్ళే. అండ్ క్లోరిన్ ఈజ్ ఎ highly disappointed. The entire theme is bad, and when it comes in combination with natrum, it is a hell-like state. So all the love stories in the old 80s and 90s, 70s,
These are all the Natramur love stories. Abhinandana, Neerajanam, classical examples of this mineral kingdom relationships. ఎవరైనా చూస్తే పాత సినిమాలు మరి తెలుసో లేదో మీకు, ద క్లాసికల్ పిక్చర్స్ అనమాట, ద మినరల్ కింగ్డమ్, అండ్ దట్ ఈస్ టిపికల్ నాట్రమోర్. సో ద డిసప్పాయింట్మెంట్ is more in muraticum with one person in natramore, with family calimore. With the idea of not getting sufficient love, care, sympathy, etc. All these, the idea of these things, when they are not getting the nourishment, the love, the care, the repression, it is magnesium more. So the cation and anion comes together there. So the relationship is the primary example. And in that, usually with one person, they are suffered disappointment, suffered backstabbed. It is natramurite. So another big chapter, another big problem for natramur is that they come from the same row, and it is a toxic combination among the salts. Salts lo toxic combination, when salt comes from the same row, natrum more, magnesium more, let the natrum silicatum, then it becomes deadly. అంటే ఏంటంటే డెడ్లీ అంటే వాళ్ళకి కాదు, మనకి. బికాస్ ద ఐడియా రెండిట్లోనూ కామన్ గా ఐడెంటిటీ థీమ్ ఉంటుంది, రిలేషన్షిప్ థీమ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ ఫ్రమ్ వాట్ ద cation is, what the anion is, unless we get into sufficient depth of the case. When the salt, and when it comes from different, suppose natrum Rs, that's a calcarea more, that's a calcarea floor, then it is a little bit evident, like the calcarea sulf, then it is a little bit evident, a little bit clear, a little bit clarity that these salts are not so much toxic combination, because the anion and cation are easily, a little bit easily, not easily, a little bit easily evident in the case when the salt forms from the different rows. But when the salt comes from the same row, then it is a toxic combination. Sir usually says this. Saker sir usually emphasizes this point, that the toxic, because the row issues clash with the column issues also. So this is the idea for the chlorine, and that always there is an idea of being let down, being betrayed, being backstabbed. చాలా మంది అనుకుంటారు, అంటే ఇప్పుడు ఆ సినిమాలు కూడా చెప్పాను నేను, నీరాజనం, అభినందన. సో సంథింగ్ ఏదో జరగాలి, జరగక్కర్లే, జరుగుతుందిగమో అనేటువంటి ఇది కూడా ఉంటుంది నాట్రమోర్. And however the usually it is between the wife and husband లో ఒకళ్ళు నాట్రమోర్ అయినా అపోనెంట్ పార్ట్నర్ కి ఇట్స్ ఎ హెల్ లైక్ స్టేట్, because the entire target is towards them only. They want to be known, they want to be recognized, they want to be identified each and at every moment. వెళ్ళేటప్పుడు నాకు బాయ్ చెప్పావా లేదా, ఈవేళ నువ్వు వెళ్ళేటప్పుడు నాకు హాయ్ అనలేదు, నాకు వెళ్ళాక ఆఫీస్కి వెళ్ళాక నాకు ఫోన్ చేయలేదు, నాకు మెసేజ్, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మెసేజ్ పెట్టలేదు. And even in between a romantic couple, lovers, friends, everything, the issue is that you should take care of me, you should look after me, నన్ను చూడాలి, నాకు మెసేజ్ పెట్టాలి, నాతో మాట్లాడాలి. And it will be more and more with one person in natramur. అందుకని natramur పార్ట్నర్ దొరికిందంటే అపోజిట్ వాళ్ళకి ఇట్స్ ఎ హెల్ లైక్ స్టేట్. బికాస్
అపోజిట్ పర్సన్ అదే అయి ఉండకపోవచ్చు కదా, వాడు కొంచెం డిఫరెంట్, వాడు ఏ ప్లాంట్ అయినా అనుకో, లేకపోతే ఏ యానిమల్ లో అనుకో, లేకపోతే కొంపదీసి ఏ 6th రో అనుకో, ఇంకా వాడికి అసలు ఇది పట్టదు. వాడి ప్రపంచాన్ని ఎలా ఉద్ధరిద్దాం, వాళ్ళకి క్లాసులు ఏం చెప్దాం, వీళ్ళకి ఏం చెప్దాం, హోమియోపతిని అంతా పైకి తీసుకెళ్దాం, ఇలా అనుకుంటూ ఉంటాడు వాడు. సో వాడి ఐడియాలజీలు, వాడి విధి విధానాలు, ఎవ్రీథింగ్ హీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మనం 6th రో చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం, దే విల్ ఫీల్ దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆన్ ది హోల్ ప్లానెట్. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిసీజ్డ్ పార్ట్. చాలా మంది అనుకో, సార్ జాహ్నవి కూడా అడిగిందని, ఎందుకు ప్లాటినా 10th కాలం ఉంది, సక్సెస్ ఉంది, వాడికి సక్సెస్ వచ్చింది, అందులో జబ్బే ఉంది, వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అంటే అది కూడా జబ్బే అంటే ఎలాగా? డ్యూటీ తీసుకున్నాడు, వాడు రెస్పాన్సిబుల్ గా ఉంటాడు, దేనికైనా సరే ఒక దానికి బాధ్యతగా నిలబడతాడంటే అది కూడా జబ్బే అంటే ఎలాగా? The idea is that duty and responsibility are coupled with the ego. They are coupled with the ego. They feel they are responsible. They are responsible. The ego develops first and then the responsibility comes. Whereas in health, Sadhguru, Kaveri calling, ఏముంది ఆయనకి? These are the persons where responsibility comes first and then this person comes. This person follows that responsibility. Whereas in the diseased part, they come first and then responsibility follows them. So this is the idea. The idea for all the salts coming from same row and salts coming from different row, and especially natramur, the very own ideas is that that in a relationship there should not be any broke down relationship. The relationship is fairly well, chala bagundi relationship. Aina sare, when one of the partner, either it may be male or female, when one of the partner is of natramur, they have a constant feeling that they are going to be betrayed. That betrayed occur, they are going to be disappointed, they are going to be let down. అబే పెళ్ళయింది కానీ నేను ఊహించినంత ప్రేమించట్లేదు నన్ను నా భర్త అని అనిపిస్తూనే ఉంటుంది నేట్రమూర్ లేడీకి. And however this person wants to satisfy that female part, counterpart, the distance will be moving more and more, because with time and tide the delusion part increases more and more. సో పెళ్ళైన కొత్త చాలా మనం వింటూనే ఉంటాం, పెళ్ళైన కొత్తలో మన ఆయన రోజు మల్లెపూలు తెచ్చారు, ఇప్పుడు ఏడాదికి ఒకసారి కూడా తీసుకురావట్లేదు. సో సచ్ టైప్ ఆఫ్ వెర్షన్, సచ్ టైప్ ఆఫ్ థింగ్స్, సచ్ టైప్ ఆఫ్ నాట్ లుకింగ్ మీ, నాట్ కన్సిడరింగ్ మీ, నాట్ రికగ్నైజింగ్ మీ, ఐడియా ఆఫ్ లెట్టింగ్ డౌన్ మీ. నేను ఊహించుకున్నంత లేదు ఇక్కడ, నేను ఏదో ఊహించుకున్నాను అదంతా ఇక్కడ లేదు. ఏమో ఏ క్షణమైనా మోసం చేయొచ్చు, ఏ క్షణమైనా నన్ను వదిలేయచ్చు. వన్ ఆఫ్ ద పేషెంట్స్ ఆఫ్ మీ సెడ్ దట్, ఏమోనండి మా ఆయన ఎప్పుడు వదిలేస్తాడో అని భయం ఉంటుంది. మ్యూరాటిక్ యాసిడ్ కేసు, ఎప్పుడు మా ఆయన వదిలేస్తాడేమో అని భయం ఉంటుంది నాకు. So that is the idea for the halogen counterpart. And when it forms salt with the natramur, then the toxic combination starts. So this one wants to give electrons, that one want to take electrons, both are getting together, they want to become a stable compound, but yet they have completely different ideas. Natrum wants to be clingy and chlorine wants to be go away. But still, out of all other odds, it must form a compound
to get stable. And all the sensitivity part, నేట్రమూర్ వాళ్ళు కవితలు రాస్తారు, నేట్రమూర్ వాళ్ళు పద్యాలు రాస్తారు, నేట్రమూర్ వాళ్ళు వేరే అబ్బాయిని ప్రేమిస్తారు, ముఖ్యంగా పెళ్ళైన వాడిని ప్రేమిస్తారు. All these issues come later when there is a breakdown or when there is a gap happened in the relation. So when there is a decompensated state. So this is all the compensated. So there is the idea of that everything is coupled together with relationship. Idea of losing relationship. Idea of to be tightened. జాగ్రత్తగా ఉండాలి మనం ఈ రిలేషన్షిప్. ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చు, ఏ క్షణాన్ని నన్ను వదిలేయచ్చు, ఏ క్షణాన్ని నన్ను మోసం చేయొచ్చు. With this ideology, when it crosses the boundary, when the potency increases and when the miasm increases, first stage it looks a little stupidity, but when it increases the limit, when it crosses the boundary, when it crosses the chronological part, when it get deepened, and then when it multiplies and multiplies, what happens is this stupidity will lead to an insanity like. And that when the what మనం హిందీలో చెప్తాం ఘావ్, when there is deep hurt, when the issue is so much deep and when it remained a scare, it remained as an abnormal thing on the patient's mind or on the patient's body, then there is the element will go into acid. There is no natrum element in it. అందుకని నేట్రమూర్ కి మిరాటిక్ యాసిడ్ కి చాలా దగ్గరగా ఉంటాయి సంబంధాలు. సో వన్ ఆఫ్ మై కేస్, మిరాటిక్ యాసిడ్ కేసు ఎవరికో చెప్పాను, అది రాఘవ్ అని కనుకుంటా. సో ఆవిడ యాక్చువల్ గా హస్బెండ్ అంటే పిచ్చి, హస్బెండ్ తో మాట్లాడి 6 నెలలు అయింది, హస్బెండ్ వాళ్ళకి డైవర్స్కి వెళ్ళిపోతున్నారు, నేను భరించలేకపోతున్నాను, కోర్టుకైనా వెళ్ళి మా ఆయన్ని మళ్ళీ తెచ్చుకోవాలి. ఈ ఇష్యూస్ అన్ని దాంట్లో ఆవిడకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ లో పెయిన్ మొదలైంది. ఆ పెయిన్ మొదలయ్యి ఊపిరి ఆడేది కాదు, ఒక రకమైన హిస్టీరికల్ పాయింట్ వచ్చింది. ఆ ఊపిరాడడం, మంట, ఇదంతా మంట, నొప్పి లెఫ్ట్ సైడ్ చెస్ట్ లో. అండ్ వెన్ ఎవర్ ఆ ఐడియాస్ వచ్చినప్పుడు కానీ, ఆలోచనలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే హస్బెండ్ కల్లో కూడా హస్బెండే వస్తాడు. హస్బెండ్ అంటే పిచ్చండి నాకు, హస్బెండ్ లేకుండా నేను ఉండలేను. బట్ స్టిల్ హస్బెండ్ మీద సో మచ్ ఆ ప్రేమతోనే అతిగా ఏం చేసింది, అనుమానపడింది. నా అనుమానమే నా కొంప ముంచిందని. అంటే చివరికి చిరాకు వచ్చి ఆయన వదిలేశాడు. వదిలేసి అతను ఇంకా డైవర్స్కి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయితో నేను పడలేను బాబాయ్ అనుకుని. సో ఫస్ట్ ఐ థాట్ ఆఫ్ ఇగ్నీషియా. నా ముందు ఇగ్నీషియా ఇచ్చారు ఆల్రెడీ కొంతమంది, తర్వాత నేట్రమూర్ ఏదో ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఏదో కొంచెం అటు ఇటు నడిచాయి, కొన్ని రెమెడీస్ జరిగాయి. సో నాకు అప్పుడు చివరిలో అనిపించింది ఏంటంటే, ఆవిడ ఎంతసేపు ఏం చెప్తుందంటే మంట 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 మంట, చెస్ట్ అంతా మండిపోతుందండి, మండిపోతుంది. ఎందుకు ఈ మంటతో ఏంటి, ఎందుకు సెట్ అవ్వట్లేదు ఇది అని అనుకుని చివరికి ఆ కేసులో నేను యాసిడ్ మోర్ ఇచ్చాను. యాసిడ్ మోర్ ఇచ్చాక యాక్చువల్ గా షీ గాట్ బెటర్మెంట్. అంటే నేను తప్పు చేశాను, 1 ఇంపార్టెన్స్ ఇవ్వాలి 200 ఇచ్చా. దానివల్ల ఏమైందంటే యాక్చువల్ గా ఆవిడకి ఒక 10 days ఎంతో బాగుంది. తర్వాత మళ్ళీ ఏదో ఆ రిఫ్లెక్స్ డిసీజ్ పెరగడం వల్ల మళ్ళీ అలోపతి వాడేసిందంట.
తర్వాత ఒక 1 month 2 months తర్వాత నేను ఒకసారి కాల్ బ్యాక్ చేశాను, ఏంటంటే అసలు రాలేదు, మీరు అసలు ఆ మెడిసిన్ వాడాక ఎలా ఉంది అని. అంటే ఒక 10 days బానే ఉంది డాక్టర్ గారు, తర్వాత మళ్ళీ ఎక్కువైపోయింది, అందుకని నేను ఇంకా ఇంగ్లీష్ మందులు వాడేశాను అని చెప్పాను. ఓకేనండి, అంటే జస్ట్ ఫర్ క్యాజువల్ అడుగుతున్నాను, అసలు ఆ 10 days లో మీకు మెంటల్ గా ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, మైండ్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, ఆ 10 days నాకు కలలు రావడం కూడా తగ్గిందండి, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నేను అదే అనుకున్నాను మళ్ళీ రావాలి మీ దగ్గరకు అనుకున్నాను, కానీ మా పేరెంట్స్ అది కోర్టు గొడవల్లో ఉన్నాం కదా, ఇంకా రాలేకపోయాను. యాక్చువల్ గా మైండ్ మాత్రం మెంటల్ గా మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నేను మళ్ళీ మాత్రం మీ దగ్గరకు వస్తానని చెప్పింది, ఇంకా రాలేదనుకోండి. బట్ సో మొత్తం అంటే పూర్తి అంటే ఆ కేసు నాకు ఎందుకు అంత బాగా జ్ఞాపకం ఉందంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిట్టింగ్ ఇంటూ నేట్రమురే. నాకు అతను కావాలి, ఆ క్లింగీనెస్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఆ రోజు నేను రాఘవన్ చాలాసేపు మాట్లాడుకున్నాం రాత్రి, ఈ కేసు ఏదో తేడా ఉంది, ఎక్కడో ఫిట్ అవ్వట్లేదు కేసు. సో ఆఫ్టర్ స్టడీయింగ్ ఆల్ దీస్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రిలేషన్షిప్ లో ఎప్పుడైతే అతను బాబోయ్ నేను భరించలేను నిన్ను, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అన్నాడో, ఇట్ క్రియేటెడ్ ఏ బిగ్ టర్మాయిల్ ఇన్ దిస్ పర్సన్స్ లైఫ్. అక్కడి నుంచి ఆవిడకి ఒక యాసిడ్ పెప్టిక్ డిసీజ్ లా స్టార్ట్ అయింది, ఇదంతా మంట వచ్చేయటం, ఇదంతా బర్నింగ్ పార్ట్. కరెక్ట్, ఆ బర్నింగ్ పార్ట్ నేట్రమూర్ లో ఫిట్ అవ్వట్లేదు. పోనీ అదేదో అక్కర్లేదు, ఫిజికల్ గా చిన్న పాయింటే అనుకుందాం అంటే అదే ఆవిడకి ఇష్యూ. ఆవిడ మనకి భర్త మొగుడు గురించి చెప్పడానికి, లాయర్ గురించి చెప్పడం, మనమేం లాయర్ కాదు కదా, కోర్టు గురించి చెప్పడానికి విషయాలకి రాలే మన దగ్గరికి. మన దగ్గరకు వచ్చిన కంప్లైంటే ఆ ఏపీడి, యాసిడ్ పెప్టిక్ రిఫ్లెక్స్. ఆ బర్నింగ్, ఆ చెస్ట్ పెయిన్, లెఫ్ట్ సైడ్ అంతా మంట వచ్చేసి ఇదైపోయినట్టు కాలిపోతున్నా, అది ఆ బర్నింగ్, ఆ వర్డ్ రాలేదు ఇందాక, కాలిపోతున్నట్టు అనమాట. అది ఫిట్ అవ్వట్లేదు ఈ కేసులో. అది ఇగ్నిషియా అనుకున్నా ఫిట్ అవ్వట్లేదు, పల్స్టిల్లా ఫిట్ అవ్వట్లేదు, ఏది ఫిట్ అవ్వట్లేదు. కానీ ఆవిడ కంప్లైంట్ అది నేట్రమూరు ఫిట్ అవ్వట్లేదు. సో ఆ టైప్ లో ఎన్నుకున్న రెమెడీస్ అన్ని కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఏదైతే చీఫ్ కంప్లైంట్ ఉందో దాని సిమ్టమాటిక్ అది కూడా ఇన్క్లూడ్ అవ్వాలి ఆ టోటాలిటీలో మనం ఇచ్చేటువంటి రెమెడీలో. సో ఇట్ ఈస్ ద యాసిడ్ ఆఫ్ క్లోరిన్, వేర్ దేర్ ఇస్ లెట్టింగ్ డౌన్, వేర్ దేర్ ఇస్ డిసప్పాయింటెడ్, వేర్ దేర్ ఇస్ బిట్రేడ్ ఫీలింగ్, కపుల్డ్ విత్ ద burning pain, the intensive burning, the scar she received in that relationship, the stigma she received from husband, ఇదే నేట్రమూర్ లో ఇన్క్లూడ్ అవ్వలేదు. సో అగైన్ మర్ఫీలో నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చదువుకున్నాను, నేట్రమూరు, మ్యూరాటిక్ యాసిడ్. సో ద బర్నింగ్ పార్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఇన్ నేట్రమూర్. In fact, natremur is an amorphous substance. So then I went with acid more. Of course, it's not a full-fledged cured case with acid more, but what I learned from that case, నేనేం నేర్చుకున్నాను ఆ కేసులో అంటే, sometimes it's not only the remedy that is giving, but the potency is also very important. సో ఈ పేషెంట్ దగ్గర నేను మొదలు పెట్టినప్పుడే ఆవిడ రిఫ్లెక్స్, ఈ మంట, దాంతో అవన్నీ చెప్పేశాక డైరెక్ట్ గా షీ స్టూడ్ విత్ వన్ పాయింట్, దట్ హస్బెండ్ ఈజ్ రిపీటెడ్లీ కమింగ్ ఇన్ హెర్ డ్రీమ్స్. నాకు మా ఆయన అంటే పిచ్చి, నేనే పోగొట్టుకున్నాను మా ఆయన్ని, మా వాళ్ళందరూ కూడా అంటారు నీ అనుమానంతోనే మీ ఆయన దూరం చేసుకున్నావని. సో మచ్ అవన్నీ చెప్తూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది, ఓకే అది మనం 1M పొటెన్సీ ఇచ్చి ఉండాల్సింది, దెన్ ఇట్ వుడ్ బి డీపర్ పొటెన్సీ. సో అఫ్ కోర్స్ మిస్టేక్స్ జరుగుతాయి, బట్ ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ. నాకు చాలా మంచి చేసింది ఆ కేసు. సమ్ టైమ్స్ నాట్ ఓన్లీ రెమెడీ బట్ ఆల్సో పొటెన్సీ. ఈవెన్ మొన్న మధ్య నేను ఒక కేసు పెట్టాం, హయోసామస్ 10M కేసు కూడా, ఆ కేసు కూడా అంతే. The very issue is that the in-laws poisoned, నాకు విషం ఇచ్చేసారు వాళ్ళు.
అక్కడి నుంచే నా సమస్యలన్నీ మొదలయ్యాయి. సో ఇన్ దట్ కేస్ ఇఫ్ హయోసామస్ 200 is given, నథింగ్ is going to happen. ఏం జరగదు. సో sometimes you have to be a little bit matured. That's what our స్వరా team will help you. ఎందుకు స్వరా వర్క్షాప్ కి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? బికాస్ దీస్ స్టడీయింగ్ కేసెస్ బేసింగ్ ఆన్ లెవెల్స్, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మళ్ళీ అంటే చాలా మంది అటెండ్ అవుతున్నారు, బట్ ప్లీజ్ అటెండ్ ద వర్క్ షాప్స్. చాలా మంది కొంతమంది డబ్బుల గురించి చూస్తారు. యూ కెనాట్ గెట్ దిస్ నాలెడ్జ్ at anywhere because levels are very important. Where the person is. Sometimes we make mistake with miasm. Sometimes we make mistake with potency. Sometimes we make mistake with level. Sometimes we ask wrong questions. Mismatching levels. What delusion lo unte mana fact level question adugutam. Then nothing is going to happen. So our Swara team will help you in that way, that in your cases where we should look after. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి అసలు సెన్సేషనే లేని చోట సెన్సేషన్ అని మనం ఊహించుకుంటాం. ఓసారి అలాగే నేను గౌతమ్ ఒక కేసు గురించి ఐ థింక్ ఇట్స్ క్యామమిల్లా కేసు అనుకుంటా, తెగ ఊహించేసుకున్నాం, బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ వచ్చేపోతుంది, అన్నిట్లోనూ క్యామమిల్లా కనిపించింది అని చెప్పి. మావాడు కూడా అయ్యో అన్నయ్య చాలా బాగా ఇచ్చేసారు అన్నాడు. ఏమీ అవ్వలేదు కేసులో, నథింగ్ హ్యాపెండ్. అసలు సెన్సేషనే లేని చోట మనం సెన్సేషన్ ఊహించుకున్నాం. దెన్ ఐ రీటుక్ ద కేస్. So everything is coupled with the fear and terror. Then I left that sensation method. I got to Kent drug picture materia medica method and gave her hyosamus. And the main problem is incontinence of urine. So with hyosamus 1M, all that incontinence had gone away. From 3 months there is no incontinence. So sometimes అలా జరుగుతుంది. అంటే మనం లేని ఊహించుకుని అదేదో సెన్సేషన్ అనుకుని అదేదో మనం అనుకుని we can make mistake. ఓకే, ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్. అగైన్ నా తప్పులు నేను చెప్పుకోవడానికి నేను ఎప్పుడు సిగ్గుపడను. సో ఇట్స్ ఏ బ్యూటీ పార్ట్ దట్ ఇఫ్ వీ నో అవర్ మిస్టేక్స్, నో మై మిస్టేక్స్, then it is ideal time for correct myself. సో తప్పు మొన్న ఏదో చిన్న ఇది వస్తే కూడా అదే చెప్పాను నేను. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు లెర్న్. ఎప్పుడు రమ్మంటావు నీ దగ్గరికి? ఐఎమ్ కమింగ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. చెప్పండి. సో ద వెరీ ఐడియా ఈజ్ నాట్ అబౌట్ గివింగ్ ద రెమెడీ. నేను మంది ఇచ్చాను తగ్గలేదు, నువ్వు మంది ఇచ్చావు తగ్గలేదు, లేకపోతే జాహ్నవి మంది ఇచ్చింది తగ్గలేదు, మేము ఆ ముగ్గురు అనుకున్నా తగ్గలేదు. Don't bother about that things. Instead of learn what the mistake I made in that case. Is it something? So this is the muriatic acid case where I should have given 1M potency but given the at emotional level and the patient had gone away. Sometimes these things happen. So టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యాం, బట్ దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఈస్ టు నో అండ్ లెర్న్ at the feet of master, that is Sekhar sir, is to acknowledge all these things. You know all these things. You get into the central idea of the case. It's an intensive training that is going to happen at that workshop. So you can have a better understanding of that, even that snake webinar. అంతకు ముందు దాకా ఈ సెడక్షన్ పార్ట్, అఫ్ కోర్స్ we know that snakes have seduction, but whatever they are doing, the central idea is to seduce the things. This is the part we don't know earlier. So the idea of snake's loquacity, the idea of snake's glamour, the idea of snake's revengefulness, the idea of snake's jealousy is coupled with the idea of that they are at the disadvantage. They are at the disadvantage and they want to seduce other people
and does not know their weaker side. So this is the idea for the halogen part, the chlorine part. So with this we complete the row 3 elements, and that even the Natramur symptoms, when we list that symptoms, the central theme మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, యాక్చువల్ గా Natram లో చెప్పుకున్నాం, the contradiction of self. That is the main characteristic, bold line picture in Herring's guiding symptoms, because there are two extremely polarity elements coupled together. One is clingy and one is does not want to cling. One is wants to attach and one is always fear that he will be let down or she will be let down. And such two things are coming together to form one compound, and they are రెండు elements, they together exist in one person. How toxic that is. ఎప్పుడు ఒకటి అంటే మనకి సినిమాలో చెప్తుంటాడు, ఒక ఆత్మ ఇటు వచ్చి ఒకటి చెప్తూ ఉంటుంది, ఒక ఆత్మ ఇటు వచ్చి ఒకటి చెప్తూ ఉంటుంది. The idea is, in one person there are two polarities, the contradiction of and మొన్న ఎవరో పెట్టారు antagonism of self. These are different points. It is not an antagonism. This is contradiction. Always there is contradictory picture, the extremely opposite picture coupled together. And with this comes the brooding. The brooding in Natramur. Why there is brooding in Natramur? Because there is of this chlorine part, which always has that నేను డిసప్పాయింట్మెంట్ కు లోన్ అవుతాను, నేను మోసగింపబడతానేమో, నన్ను అంత బాగా పట్టించుకోవట్లేదేమో, ఏమో ఎప్పుడు ఏ క్షణంలోనే నన్ను వదిలేస్తారేమో, ఏమో ఎప్పుడు నన్ను అవమానపరుస్తారేమో, ఎప్పుడు నన్ను తక్కువ చేస్తారేమో, నేను అనుకున్నంతగా లేడు ఈయన, లేకపోతే నేను అనుకున్నట్టుగా లేదు ఈ అమ్మాయి. And even in this love relationships, and what I found is, they are also of this kind, because they develop so much intensive attachment and clinginess towards one person, and when they belong to Natramur, they cannot believe that this person, this is the one guy that is going to make all the difference in the world for me. They cannot come to that conclusion. They cannot come to that conclusion. So at one point of time they will go for breakdown. All the love relationships which are getting into breakdown are not usually animal type. చాలా మంది అనుకుంటారు యానిమల్ కింగ్డమే, కొంతసేపు ఒకటితో ఉంటే వెళ్ళిపోతున్నారంటే అది యానిమల్. నో 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 నో, డోంట్ గో బై ద థియరీ పార్ట్. Animal love will be definitely coupled with something. మనకి డర్ సినిమా, లేకపోతే ఆయనకిద్దరులో రమ్యకృష్ణ, దీస్ ఆర్ ద టిపికల్ animal characteristics. When in a relationship, how an animal love will be. అంటే ఐడియా చాలా ఉండొచ్చు, బట్ ది బెస్ట్ మన పెర్సానిఫై చేసుకోవడానికి, ఐడియాలజీ రావడానికి ది బెస్ట్. ప్రతిదీ యానిమల్ అనుకోకూడదు. It depends upon that, because the issue of mineral is that they could not trust that people. వాళ్ళు నమ్మలేరు పాపం. సో ఆ నమ్మకం లేకపోవడం చేత ఎప్పుడు ఆ అనుమానం ఉంటుంది, అందుకే అవతలవాడికి చిరాకు వస్తుంది. సో that is the brooding part. And that brooding in sodium also there will be brooding, because sodium retains water.
retains all emotions. So they will go to brooding. And muriaticum, there is the fear of getting let down, fear of betrayed, disappointed. So they will go to brooding. Brooding plus brooding, double brooding. They cannot come out of this. That is the sodium part. So these chlorine people, any disappointment or any hurt, even it may be a slight issue, but by like Ranunculaceae family in plant kingdom, that slight issue, that slight disappointment is a big theme for these chlorine people. They cannot stand disappointment. They cannot adjust for that disappointment or hurt. They cannot tolerate hurt. Very good. They cannot tolerate hurt. These chlorine people, like Ranunculaceae people. But when we go above fluorine people, they are okay. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా ఉంటుంది. ద హర్ట్ ఈస్ కామన్, ద థీమ్ ఈస్ కామన్, బట్ ద ఎఫెక్ట్ ఆన్ ద పర్సన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు క్లోరిన్. ఫ్లోరిన్ హ్యాస్ ఓకే చల్తా హై, బట్ క్లోరిన్ it hurts more, it hurts deep, it burns, it wounds. And when we go down, it becomes bigger and bigger. That hurt becomes bigger and bigger. So chlorine people are the people who has that betrayed feeling, let down feeling, disappointed feeling, and they brood and brood and brood. And there is a little bit of fight, but it is usually very minimal, very small. Of course, they fight for some issues. They may reply the opposite partner in a relationship. They may shout in emotionally, but it is a very minimal in chlorine. And that experience they take from that hurt and disappointed will be increasing from chlorine to bromine. Halogens are the people who always look they cannot look life in a positive way. However much they try to మీరు పాజిటివ్ క్లాసెస్ కి వెళ్ళండి, పాజిటివ్ థింకింగ్ వెళ్ళండి, సద్గురు దానికి వెళ్ళాను, మెడిటేషన్ చేశాను, హౌ మచ్ దే డూ, అఫ్ కోర్స్ దే మే dilute the experience a little bit, but the central point haunts them. They cannot look the life in a positive way. Typical halogen quality, and it is almost deadly in chlorine. They are the negative people, very good, pessimistic nature, very negative people. Always fear, anxiety, betrayed, maybe betrayed, delusion betrayed. So much negativity, pessimism, mistrust, అపనమ్మకం. అన్ని హాలోజన్స్ లోనూ ఉన్న ముఖ్యంగా క్లోరిన్ తో వచ్చే కాంపౌండ్స్, నాట్రమూర్ కానీ, మెగ్నీషియం కానీ, క్యాల్కేరియం మూర్ కానీ, క్యాలిమూర్ కానీ,
this idea of negativity and mistrust is extensive. One of the classical symptom for Calimore that they don't eat for days. రోజుల తరబడి వాళ్ళు తినడం మానేస్తారు. So these are the people who need Calimore in 10M potency. But why? Because something happened to them which created so much negativity in them that they tend towards destruction. The mistrust extended towards the physical plane from the mental. ఆ నెగటివిటీ వల్ల, ఆ అపనమ్మకం వల్ల వాళ్ళు రోజులు తరబడి మానేస్తారు తినడం. So this is the idea for all the halogen parts and particularly chlorine, where there is so much issues with this letting down. So with this complete the row 3 part, row 4 in the next class. Hope we can start fresh in the next class so that we can have a good discussion, because its time is running out. There is only 15 minutes hardly. So we will conclude here the chlorine part and the row 3. So any doubts with regarding to entire row 3 or chlorine or halogens or anything? ఏంటమ్మా, నాకు నాది మొబైల్లో చూస్తున్నాను కదా, చాట్ విజిబుల్ అవ్వట్లేదు. క్యాలిమోర్ పార్ట్ ఫుడ్ డేస్ టుగెదర్ తీసుకోకుండా ఉంటారని చెప్పారు కదా సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. యా ఓకే. ఇది యాక్చువల్ గా క్యాలిమూర్ లో మాస్టర్ ఈకే మాస్టర్ ఇచ్చారు ఈ టైప్ ఆఫ్ డైమెన్షన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎ కేస్ అనమాట. ఐ థింక్ గర్ల్ బాయ్ నాకు గుర్తులేదు, 16 to 18 years ఏజ్. సో ఆ అమ్మాయి అనుకుంటా, కొన్ని ఒక 10 రోజులు 15 రోజులు కంప్లీట్ ఫుడ్ మానేసింది. సో మాస్టర్ గారు ఆ కేసు దగ్గర చూడడానికి వెళ్తే ఆ గర్ల్ అనమాట, చూడడానికి వెళ్తే మాస్టర్ గారు ఆ అమ్మాయి అసలు భోజనం చేయడం మానేసింది. సో ఏమైందంటే అప్పుడు మాస్టర్ చూడడానికి వెళ్ళారు, అన్ని చూశాక ఆ అమ్మాయి ఆబ్వియస్ రీజన్ ఏం లేదు, బట్ ఒక రకమైన కంప్లీట్ ఎవర్షన్ టు ఫుడ్ వచ్చింది. ఫుడ్ అంటే ఏవి, అది అన్నం అని కాదు, అసలు ఏవి తీసుకోవడం మానేసింది. సో అప్పుడు మాస్టర్ గారు స్టడీ చేసి అంతాను కెంట్ లో ఇచ్చిన ఒక పాయింట్ ఆధారంగా క్యాలిమూర్ 10M ఇచ్చారు. ఇచ్చిన తర్వాత షీ రికవర్డ్ వెల్. ఆఫ్టర్ వన్ డోస్ షీ బిగాన్ టు టేక్ ఫుడ్. ఇది యాక్చువల్ గా మనకి మెటీరియా మెడికాలో ఇచ్చిన పాయింట్. బట్ ద వెరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కేస్ అంటే ఇది సిమ్టమ్ గా అది ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటి అసలు జరిగింది అనేటువంటిది మనం చూసినట్టయితే, బికాస్ ఆఫ్ దట్ మ్యూరాటికమ్ ఎలిమెంట్, అందులో ఉన్న మ్యూర్ ఏం చేస్తుందంటే ఒక రకమైన లెట్ డౌన్, ఒక రకమైన డిసప్పాయింటెడ్ క్రియేట్ చేస్తుంది. అండ్ వెన్ ఇట్ కపుల్డ్ విత్ క్యాలీ, బికాస్ ద క్యాలీ ఐడియా ఇస్ హైలీ క్లింగీ టువర్డ్స్ ఫ్యామిలీ. Family issue is the primary concern for Cali. We will discuss it in the next class. సో అప్పుడు ఏమైంది, సో ఆల్ దిస్ సిమ్టమ్ ఎందుకు అసలు క్యాలిమూర్ లో ఈ సిమ్టమ్ వచ్చింది? క్యాలిమూర్ లో అది వచ్చినప్పుడు క్యాలిమూర్ వేస్తాం ఓకే, కానీ ఎందుకు రావాలి? సో ద బేసిక్ ఐడియా మనం గనక మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టయితే, ఇట్ ఈస్ డ్యూ టు దట్ మ్యూరాటికమ్ విచ్ క్రియేటెడ్ సో మచ్ లెట్ డౌన్ ఎక్స్పీరియన్స్, సో మచ్ బిట్రేడ్
experience, so much backstabbed experience with the family. Something happened. అది నిజంగా జరుగుండొచ్చు, జరుగుండకపోవచ్చు. ఇక్కడే చాలా మంది పొరపాటు పడతారు. ఏదైనా జరగాలని రూల్ లేదు, బికాజ్ అది వాళ్ళు జరుగుతుంది అనుకుంటారు లేదా జరిగింది అనుకుంటారు. ఇట్ ఈస్ దేర్ డెల్యూజన్ పార్ట్. వాళ్ళు మిగతా పేరెంట్స్ అందరూ బానే చూసిన సిబ్లింగ్ రైవలరీ అని ఉంటుంది. పేరు పాపం బానే చూస్తూ ఉంటారు. అబ్బాయి నువ్వు అక్కనే బాగా చూస్తున్నావు, నన్ను బాగా చూడట్లేదు అంటాడు వీడు. వాడికి అలా అనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ హిజ్ డెల్యూజన్. పేరెంట్స్ అందరినీ సమానంగానే చూస్తారు. సో సమ్ టైమ్స్ అదే అంటున్నాను, హోమియోపతి ఈజ్ అన్ ఆర్ట్. వీ షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. వాడు చెప్పేదే కాదు, వాడు ఎలా చెప్తున్నాడు అనేది. మనం లెక్సిస్ కేస్ ఎవరిది, ఐ థింక్ గౌతమ్స్ కేస్, లెక్సిస్ కేస్ తీసుకుంటున్నప్పుడు అదే చెప్పాడు. మామూలుగా అతను మాట్లాడుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు యానిమల్ కింగ్డమ్. నన్ను చూడట్లేదు సార్ వాళ్ళు, నన్ను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే, నన్ను తొక్కేశారు, నన్ను అణిచేశారు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. స్టార్టింగే. అండ్ వీ కెనాట్ కన్క్లూడ్ దీస్ పీపుల్ ఇంటూ ఎన్ ప్లాంట్ ఆర్ మినరల్. అఫ్ కోర్స్ ఫస్ట్ లో మనం బేసిక్ థీమ్ కి రాం, బట్ ద వే హీఈస్ స్పీకింగ్ అవుట్, how much energy he is putting down in that manner, in the narration, that's also is an important. And when Aram speaks, he speaks with boundaries. We will see the Aram cases, Platina cases, how these people speak. Then you can know the difference. And how the bigger cats, the wild cats, how they speak. Get clear understanding of these. ఆ narration లోనే మనకు ఆ ఐడియా ఉంటుంది. సో ద ఐడియా ఆఫ్ క్యాలిమోర్, వెన్ ఐ కమ్ టు క్యాలిమోర్, ద ఐడియా వై దిస్ సిమ్టమ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ క్యాలిమోర్ ఈజ్ డ్యూ టు ద టాక్సిక్ కాంబినేషన్ ఆఫ్ క్యాలి అండ్ మ్యూరాటికమ్. అండ్ వెన్ దే కమ్ టుగెదర్, ద మ్యూర్ సేస్ నో, డోంట్ ట్రస్ట్, నెగటివ్, వద్దు, అది మంచిది కాదు, ఏదో తేడా ఉంది, లెట్ డౌన్, ఎప్పుడో నిన్ను మోసం చేస్తారు, ఎప్పుడో నిన్ను బ్యాక్ స్టాప్ చేస్తారు. అండ్ క్యాలీ సేస్ నో, యూ హ్యావ్ టు క్లింగ్ టు ద ఫ్యామిలీ, ఫ్యామిలీయే నీ జీవనాధారం, ఫ్యామిలీతోనే నీకు అంతా ముడిపడి ఉంది, ఫ్యామిలీ ఉంటేనే నీకు సెక్యూరిటీ, ఫ్యామిలీ లేకపోతే భయం నీకు, ఒక్కతే ఎక్కడికి వెళ్ళరు. సో వన్ ద పార్ట్ దేర్ ఇస్ క్లింగినెస్, అటాచ్మెంట్ towards family, and in the muraticum part, this family may someday let down me, they someday disappoint me, or they are letting me down, or they are disappointing me. It may be a verb, it may be present tense, past tense, future tense. అది జరుగుతోంది కొంతమందికి, కొంతమందికి జరుగుతుందేమో, కొంతమందికి జరిగింది. So that is the idea for Kalium. So whoever follow Master Ike's, so many Master Ike disciples are there. So whoever following Master Ike, they know that this symptom is present in Calimore, and I think they are inevitably waiting to find that case to prescribe Calimore. But that is only in the decompensated. And when there is a compensated state, this symptom will not be present. Instead, we will see that there is a great turmoil between Kali and Mure, where one says to be clingy, attached towards family, and the other says you may let down, disappoint with this family. And these two polarities come together to form Kali. Okay? Thank you, sir. అండ్ అనదర్ థింగ్ సార్, మినరల్స్ లో జనరల్ గా యాంగర్ పార్ట్ ఎలా ఉంటుంది సార్ మినరల్స్ లో? No, anger is an emotion కదమ్మా. నా ఎక్స్ప్రెషన్ సెన్సేషన్ లెవెల్ కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా దాన్ని చూపిస్తారా అంటే ఎలా? అది ఎమోషన్ కరెక్ట్. అది అంటే కోపంలో నువ్వేం చేస్తావు అని అడుగుతాం జనరల్ గా. నో, కోపంలో ఏం చేస్తావు అని ఎప్పుడు అడగకూడదు. దట్స్ ద రాంగ్ క్వశ్చన్. అది ఎమోషన్ డిస్క్రైబ్ చేయమంటున్నాం. కోపం ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఓకే, అంతేగాని కోపం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అడగకూడదు. అది వాడు చెప్తాడు. ఇందాక మేము ఒక కేసు చేసాం లాస్ట్ దాంట్లో. ఆ కేసులో కోపంలో వాళ్ళు కొడతారు, కోపంలో చిరాకు పడతారు, కోపంలో తోస్తాను, పళ్ళు కొరుకుతాను కోపంలో. ఎస్, కానీ అది ఎప్పుడు
అతను డెల్యూజన్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఐ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ అండి ఆ టైంలో. వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏదో చేస్తున్నారు, నవ్వుతున్నారు నా గురించి, నా వెనకాల మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వస్తుంది నాకు కోపం. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా మాట్లాడుకోకపోవచ్చు, బట్ హీ ఫీల్స్ అలాగా. ఓకే, అలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ కోపం గురించి చెప్పొచ్చు, అది వేరే విషయం. బట్ కోపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమండం అనేటువంటిది మాత్రం ఎమోషన్, అది దట్ విల్ గివ్ నథింగ్. ఓకే సార్. ఇంకొకళ్ళు ఎవరో అడిగారు, మీరు చాట్ లో పెడితే నాకు తెలియదు, బికాజ్ నాకు చాట్ బాక్స్ రావట్లే. హలో, ఇంకో క్వశ్చన్ ఏదో వచ్చింది. అడిగిన క్వశ్చన్ సార్, వాట్ ఇఫ్ నాట్రమోర్ ఈజ్ మేల్ పార్ట్నర్ సార్? నాట్రమోర్ మేల్ అయితే ఫీమేల్ కి టాక్సిక్ అంతే. ఇట్స్ ఎ టాక్సిక్ ఫర్ ఫీమేల్. నాట్రమోర్ మేల్ అంటే ఫీమేల్ పాపం ఫీమేల్ పర్సన్స్ విల్ గో ఇన్ టు ఏ టాక్సిక్ స్టేట్. అది వాళ్ళకి ప్రాబ్లం. ఫీమేల్ అయితే మేల్ ఎలా సఫర్ అవుతున్నారో, మేల్ అయితే ఫీమేల్స్ అలా సఫర్ అవుతారు. దే మే బి నాట్రమోర్ మేల్ పర్సన్స్ ఆల్సో. ఐ నో సమ్ ఆఫ్ దీస్ పీపుల్. బట్ ఒక పాయింట్ ఏంటంటే, జనరల్ గా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, నాట్రమోర్ పీపుల్ ఎవ్రీ రిలేషన్షిప్ లోనూ అలాగే ఉంటారని అనుకోకూడదు. సపోజ్ ఇప్పుడు యాక్చువల్ గా ఆ కేసు నాట్రమోర్ మనం ఒక లిఖిత్ అనుకుంటే అడిగింది. ఐ థింక్ లిఖిత్ నువ్వేనా? హలో, నువ్వేనా క్వశ్చన్ అడిగావు లిఖిత్? నేను కదా సార్. ఓకే ఓకే. కానీ నీకు గుర్తుందా, మనం నాట్రమోర్ ఇచ్చాం ఆ పర్సన్, అదే మదర్ గురించి చెప్పాడు. అతను చూడు, వైఫ్ పట్ల కూతురు పట్ల ఎంత కేరింగ్ గా ఉంటాడు అతను. ఇప్పుడు మెయిన్ ఫీలింగ్ మొత్తం వాళ్ళ ఎప్పుడో చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిన వాళ్ళ మదర్ పైగా అతనికి 55 ఏళ్ళు వయసు. అది ఇప్పుడు అతనికి 55 ఏళ్ళు వచ్చాక మదర్ గురించి అంటే ఆ రిలేషన్షిప్ లో అతను స్టక్అప్ అయిపోవడం వల్ల వైఫ్ కిను బిడ్డకి హెల్ లేదు. నీకు అర్థమైందా నేను చెప్పింది? ఇష్యూ మదర్ కాబట్టి వైఫ్ సేవ్ అయింది. అంటే అతని తాలూకు పెర్సెప్షన్ కానీ, లెట్ డౌన్ కానీ, ఇది కానీ, ఆ వన్ పర్సన్ మదర్ అయ్యారు అతనికి. కాబట్టి వైఫ్ మీద ఆ ప్రెషర్ ఉంటది కదా ఆటోమేటిక్. ఆ వైఫే ఇష్యూ అనుకో, అప్పుడు అసలు ప్రెషర్ మొదలవుతుంది కదా. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు, నీ వాట్సాప్ లో ఎవరి నెంబర్లు ఉన్నాయి కదా. ప్రాబ్లం వైఫే ఇష్యూ అనుకో, హీ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ కన్సర్న్ విత్. అదే అంటున్నాను, ఇప్పుడు ఇలాంటిది మనం విన్నప్పుడు చూసినప్పుడు మన యానిమల్ అనుకుంటాం. పూర్వం అలాగా అనుకునే అందరికి తూజా అనుకునేవాడు. కొన్నాళ్ళు తూజా, కొన్నాళ్ళు లెక్సిస్, మనకు తెలిసింది అవే కదా. కానీ కాదది. దీస్ ఆర్ ద పీపుల్. ద ప్రాబ్లం ఏంటంటే దీస్ ఆర్ నాట్ ద వైలెంట్ పీపుల్. వాళ్ళేం వైలెంట్ అయిపోయి ఆ చుట్టూ ఉన్న అద్దాలు పగలు కొట్టేసి, దీస్ ఆర్ నాట్ ద పీపుల్. దే సఫర్, దే మేక్ అదర్ పీపుల్ సఫర్. అది కూడా ఉంటుంది డెఫినెట్ గా. బట్ ద సెంట్రల్ ఐడియా ఈస్ దట్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి బిట్రే మీ. నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళు నన్ను మిస్ట్రస్ట్, అపనమ్మకం, వాళ్ళు నన్ను నా మీద ఆ నమ్మకం కలిగించలేకపోతున్నారు. నన్ను ఆ యూ అనేది బిగ్గర్ అయిపోతూ ఉంటుంది, మీ చిన్నదైపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఐడియా. అందుకని మేల్ పర్సన్ నాట్రమోర్ అయితే ఫిమేల్ కి ప్రాబ్లం, ఫిమేల్ నాట్రమోర్ అయితే మేల్ కి ఎక్కువ ప్రాబ్లం. బట్ ద సొసైటీ ఈజ్ మోర్ టువర్డ్స్ ఫిమేల్స్. అంటే దానికి కారణం ఎందుకంటే, బికాజ్ ఇన్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ ఇదిలో ఫిమేల్స్ ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ మేల్స్. ఐఎమ్ సారీ టు సే దట్, బట్ ఇట్స్ మోస్ట్లీ హ్యాపెన్స్ విత్ ఫిమేల్స్. అందుకే చాలా మంది నాట్రమోర్ ఈజ్ ఎ ఫిమేల్ రెమెడీ అనుకుంటారు. అలా కొన్ని ఉన్నాయి కూడా. నాట్రమోర్ గర్ల్స్ ఫాల్ విత్ ఎ మ్యారీడ్ మ్యాన్, ఎక్కువ అదే వస్తూ ఉంటుంది. బికాస్ ద ఐడియా ఈజ్ దట్ క్లింగినెస్, దట్ డిపెండెన్సీ, దట్ వన్ టు వన్ రిలేషన్షిప్ ఈజ్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ ఎ ఫిమేల్ మైండ్. ఇన్ జనరల్ ఉండకూడదని కాదు, మేల్ లో కూడా ఉంటుంది.
ఓకే, శ్రీకాంత్ గారు చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. వినిపిస్తుందా నా మాట? వినపడుతుంది సార్, చెప్పండి చెప్పండి. నా దగ్గర ఒక నేత్రమూరు కేసు ఒకటి, క్యాలిమూరు కేసులు 3 ఉన్నాయి. ఎప్పుడు చెప్పమంటారు? నెక్స్ట్ మనం క్లాస్ మొదలు పెట్టాక మీ కేసెస్ తో మొదలు పెడదాం. సరే, అలాగే. ఎందుకంటే మనకి సాటర్డే, ఈ సాటర్డేనా, ఐ థింక్ 4th సాటర్డే అనుకుంటా. గౌతమ్, ఎప్పుడు మనకి మనకి డిస్కషన్ సెషన్ ఉంది కదా, కేసెస్ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే. సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే గురువు గారు. సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే మనం సబ్జెక్ట్ చెప్పుకోం, మనం ఓన్లీ కేసెస్ చెప్పుకుంటాం. సో మీ కేసెస్ తో మాకు కమింగ్ ఎప్పుడు సాటర్డే వస్తుందో మరి, ఇది ఏ సాటర్డే, ఇది ఫస్ట్ సాటర్డే ఏమో, అయితే సెకండ్ నెక్స్ట్ సాటర్డే అయితే ఎప్పుడు వస్తే అప్పుడు మీ కేసెస్ తో మాకు ప్రచోదనం కలిగించండి. లేదు లేదు, వీ నీడ్ ఇట్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అనుకుంటుంది అదే కదా, ఇట్స్ నాట్ ఎ సింగిల్ వన్ మ్యాన్ షో. దిస్ ఇస్ నేను అందరికి మా రాఘవన్ కూడా అదే చెప్తాను, దీస్ ఆర్ ఓన్లీ డిస్కషన్స్ సెషన్స్ అంతే. బట్ కొంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఎవడో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఎక్కువ నేను మాట్లాడుతూ ఉంటాను అంతే తప్ప, దీస్ ఆర్ ప్యూర్లీ డిస్కషన్ సెషన్స్ అంతే. దీస్ ఆర్ not at all some sessions taught by some person like Srikanth. No. Please don't encourage that idea into brain also. These are purely discussion sessions on homeopathy, where we are learning points from each other. మనం ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటున్నాం మన నాలెడ్జ్. అటు కొంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఏవో కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, అంటే నోరు ఉంది కాబట్టి. బట్ కొంతమంది నాకన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కేసెస్ నేను జాహ్నవికి చెప్తాను, అంత చక్కటి కేసెస్ ఉన్నాయి, చెప్పమ్మా తల్లి అంటే చెప్పట్లేదు. మరి మీరు కూడా చెప్పి వాళ్ళ చేత, రాఘవన్, గౌతమ్, రాధికా మ్యామ్, ఎక్సలెంట్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, మీలాగే మాకు వచ్చి మనకి డిస్కషన్ చేసుకుంటే ఫ్రమ్ కమింగ్ సాటర్డే, అదే ఈ సాటర్డే కాదు నెక్స్ట్ సాటర్డే, ప్లీజ్ మీ కేసెస్ చెప్పండి. ఓకేనా సార్? కాకపోతే సెన్సేషన్ మీద కాదు సార్, మనం మళ్ళీ అదే అంటున్నాం, మనం ఫస్ట్ నుంచి ఒకటి చెప్పుకున్నాం, సెన్సేషన్ మెథడ్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఏదో కొత్తది వచ్చింది మనకేదో అది కొత్త చీర కట్టుకుందనేది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ అన్ ఇంటిగ్రేటివ్ అప్రోచ్. మనం ఇందాకనే చెప్పాను ఏంటంటే, ఆ కేసుకి మేమేదో క్యామమెల్లా ఇచ్చాం, సెన్సేషన్ మీద ఏం అవలే, వర్కౌట్ అవలే. అప్పుడు మళ్ళీ చూసి అబ్బాయి ఇవన్నీ కాదు, హయోసామస్ ఇస్తే 3 months నుంచి ఆ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ తగ్గిపోయింది ఆవిడ. మీకు తెలుసు హయోసామస్, మీరు ఫస్ట్ అది ఇస్తారు మీలాంటి వాళ్ళు అయితే. అంటే ఎక్కడ ఏ అప్రోచ్ వాడాలో అక్కడ అది వాడుకుంటాం. మన దగ్గర మీకు ఆ స్క్రూల్ సెట్ ఉంటది తెలుసు కదా, 14, 2, 10, 11, 12, 13 అన్ని రెంచులు ఉంటాయి, రెంచులు. ఆ స్క్రూలు ఉన్నప్పుడు ఈ రెంచ్ ఏ సైజుతో ఆ సైజు రెంచ్ తోనే తిప్పాలి మనం, లేకపోతే పని కాదుగా. అంతే కదా, సేమ్ అది కూడా అంతే. మనం 4-5 అప్రోచ్లు పెట్టుకుంటే పేషెంట్ కి ఏ అప్రోచ్ కావాలో అదే అది వాడుకోవచ్చు మనం. అంతే. ఓకేనా సార్? నెక్స్ట్ సాటర్డే మీ కేసెస్, అదే నెక్స్ట్ అంటే ఈ సాటర్డే కాదేమో, ఎప్పుడు సెకండ్ సాటర్డే మీరు కేసెస్ చెప్పండి సార్, ప్లీజ్. నెక్స్ట్ వచ్చేది సెకండేనండి. అయితే ఓకే సార్, ఓకే, సెకండ్ సాటర్డే. ఆల్రెడీ ఒక సాటర్డే అయిపోయింది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాటర్డే అయితే మీ కేసెస్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో ఈకే గారి కేసు కూడా ఉంది, మీరు చెప్పారు కదా. నాకు స్పష్టంగా ఆ కేసు నాకు స్పష్టంగా అది కూడా చెప్పు. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఓకే, we will conclude our session today. So we will come back on Thursday. Okay. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwarah, Gurur Sakshat Param Brahma, Tasmai Shri Gurave Namaha.